అపాచీ బస్సు బోల్తా ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యం డ్రైవింగ్తో తప్పిన పెను ప్రమాదం. తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు అపాచీ బస్సు నిన్న రాత్రి కేవీపీపురం కాలంగి నుంచి 6 గంటలకు బయలుదేరిన బస్ అంజూరు మీదుగా అపాచీ కార్మికులనెక్కించుకొని కంపెనీకి తిరుగు ప్రయాణంలో 7 గంటల 40 నిమిషాలకు సాధనవారిపాలెం మలుపు దగ్గర కల్వర్టు ఢీకొని బస్సు బోల్తా పడింది. అయితే ఈ దుర్ఘటనతో డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణమని కార్మికులే వాపోతున్నారు. మొత్తం 40 మంది కార్మికులున్న ఈ బస్సులో 17 మందికి గాయాలు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన 108 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఎంతమంది ఉంటారు బస్సులు? అయ్యా ఫుల్గా ఉన్నారా? ఎలా జరిగింది ఒకసారి చెప్తాను. మీకేమనిపించింది? ఎలా జరిగింది అనేది అవగాహన అనేది ఉంటారు, అది చెప్పండి. బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది సార్. ఇతను దూరాడు, అతను వచ్చేసాడు అంతే. అది ఇక్కడ బ్రిడ్జి ఉంది, సింగల్ రోడ్, అది బ్రిడ్జి ఉంది, చిన్న కల్వర్టు బ్రిడ్జి పెద్దదేం కాదు. మామూలుగా అంటే ప్లేస్ లేదు అక్కడ. మామూలుగా అయితే మా సైడ్ దిగుతారు, కానీ బ్రిడ్జి ఉన్న వల్ల సైడ్ దిగలేదు అనమాట. దానివల్ల ఆయన దూరేశాడు, ఆర్టీసీ దూరేశాడు. ఇతను ఇంకా అట్లా దూరితే నేను దూరితే బస్సు గుద్దుకోవాల్సిందే. ఇంకా గుద్దుకోకుండా అట్లా ఇటు సైడ్ దిప్పేసేసరికి పడిపోయింది. వేరొంత వేసింది. మొత్తం ఎంతమంది ఉంటారు అన్న బస్సులో? ఫుల్గా అంటే ఎట్లా ఎంతమంది ఉంటారు? సీట్లు ఫుల్ అయినాయి. ఫుల్ అయినాయి. ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర వాల్ ఉంటుంది, దాన్ని హెడ్ ఆఫ్ ద ఫ్యూమరస్ అంటారు. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యూమరస్ కనీసం ఒక 3-4 ముక్కలు అయినాయి. సో దాన్ని మామూలుగా అయితే ఒక చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లేకుంటే మనం సిమెంట్ కట్టు సెట్ చేసాం. ఇప్పుడు 3-4 ముక్కల్ని సిమెంట్ కట్టు కానీ ఇంకా మిగతా పద్ధతి ద్వారా సెట్ చేసే ఇది లేదు, అవకాశం లేదు. సో దానికోసం అని చెప్పేసి మనం కంపల్సరీ సర్జరీ చేయాలి. కంప్రెషన్ ప్లేట్ వేస్తాం, ప్లేట్ వేసి సర్జరీ చేస్తామండి. అది పరిస్థితి. ఏదైనా ఉంటే మీరు ఏది అది నాకు డాక్టర్గా చెప్తారండి. దాదాపు 10 మంది మరి బస్సు యాక్సిడెంట్ జరిగి తీసుకొచ్చారు. కొంతమందికి మటుకు కొద్దిగా రిబ్ ఫ్రాక్చర్స్ అంటే పక్కటెముకలు, తర్వాత ఒకరికి చేతి దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకని చిన్న చిన్న దెబ్బలే, ఇబ్బంది లేదు. ఒక 3 పరిస్థితి వరకు కొద్దిగా ఫ్రాక్చర్లు అవ్వడం అట్లా జరిగింది. మిగతా వాళ్ళంతా సేఫ్ అయినా, ఎవరికి ప్రాణహాని లేదు. ఈ 3 కూడా ప్రాణహాని జరగదు. అట్లా